ఫ్లెక్స్ ఫీట్ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం. ఈరోజు టమాటా కార్యక్రమంలో అంశం ఏంటంటే, భక్తవత్సలం అనే ఒక సాధారణ వ్యక్తి నుంచి మోహన్ బాబు అనే ఒక లెజెండరీగా ఎదిగిన ఒక గొప్ప నటుడికి సింపతియే కరువైందా? అవునండి, ఇదే టాపిక్ నడుస్తుంది బయట. అదేంటంటే, మొన్న ఈ మధ్య ఆయన కుటుంబంలో కొన్ని కుటుంబ ఆస్తులకి సంబంధించో మరేంటో విషయం అనేది పబ్లిక్కి ఎవరికి పూర్తిగా తెలియదు. అందరూ రకరకాలుగా అనుకుంటున్నారు. కానీ విషయం అయితే కుటుంబ తగాదా, అంటే వారి కుటుంబ సభ్యుల మధ్య చిన్న చిన్న మనస్పర్ధల వల్ల వచ్చిన ఒక గొడవ. ఏదో అది ఆస్తి గురించో, లేకపోతే ఆధిపత్యం గురించో, లేకపోతే ఏదో మొత్తానికి వారి మధ్య, అంటే అందరి కుటుంబాల్లో ఉన్నట్లే వారి కుటుంబంలో కూడా ఏదో చిన్న ఒక తగాదా వచ్చింది. అది ఈ మధ్య కొంచెం పెద్దదయ్యి మీడియా వరకు వెళ్ళి మొత్తం ప్రపంచం అంతా తెలిసేలాగా అయ్యింది. అయితే ఇది అందరి కుటుంబాల మధ్య, అందరి కుటుంబాల్లో జరుగుతున్నవే. కానీ ఇప్పుడు ఒక కుటుంబంలో ఏదైనా ఒక గొడవ వస్తే ఒక వ్యక్తినే కార్నర్ చేయడం అనేది ఎంతవరకు న్యాయం అండి? ఇప్పుడు ఒక కుటుంబంలో ఒక గొడవ జరిగింది అంటే ఆ కుటుంబ సభ్యులందరిది తొలగట ఉంటుంది ఆ గొడవలో, ఆ తప్పులో, ఆ వివాదంలో. అలాంటిది ఒక్కరినే టార్గెట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. కానీ మోహన్ బాబు గారి కుటుంబ గొడవ అనే విషయంలో కేవలం మోహన్ బాబు గారినే కారణం చేసి, కేవలం మోహన్ బాబు గారినే విలన్గా చేసి చూడడం అనేది ఎంతవరకు కరెక్టు అనేది కొన్ని వర్గాలు చర్చించుకుంటున్నాయి. అది వింటే నాకు నిజమే అనిపించింది. అవును కదా, ఇప్పుడు మనోజ్ గారు ఉన్నారు, వారి కూతురు లక్ష్మి గారు ఉన్నారు, పెద్ద కొడుకు విష్ణు గారు ఉన్నారు, ఇలా కుటుంబ సభ్యులు అందరూ ఉన్నారు. అందులో ఎవరిది తప్పేంటో, ఎవరి ఆర్గ్యుమెంట్ ఎలా ఉందో, అసలు గొడవ ఏంటో ఏంటి ఎవరికి పూర్తిగా తెలియదు. కానీ బయటకు వచ్చేసరికి మాత్రం మోహన్ బాబు గారినే కారణం చేసి మోహన్ బాబు గారినే ఒక విలన్గా చూస్తున్నారు. కనీసం సినీ పెద్దలు కానీ, రాజకీయాల్లో ఉన్నారు రాజకీయ పెద్దలు కానీ, ఆయన ఎంతో కాలం నుంచి విద్యా సంస్థ నడుపుతున్నారు, విద్యాధిపతులు కానీ, విద్యా సంస్థల అధినేతలు కానీ, ఏ ఒక్కరూ కూడా ఇలాగా ఆయన్ని సమర్థిస్తూ లేదా ఆయనకి సింపతిని ప్రకటిస్తూ ఏ ఒక్కరూ కూడా మాట్లాడకపోవడం అనేది నిజంగా చర్చనీయాంశమే, ఆలోచించదగ్గ విషయమే. అంచేత అది కరెక్ట్గా అనిపించలేదు. సో ఆయన 500 సినిమాలు చేసిన వ్యక్తి, దాదాపు 50 ఏళ్ళుగా సినీ ఇండస్ట్రీలో ఒక వెలుగుతున్న ఒక గొప్ప హీరో, పద్మశ్రీ, ఇప్పుడు మోహన్ బాబు యూనివర్సిటీ అధినేత. ఇలాంటి ఒక గొప్ప వ్యక్తి వైపు నుంచి ఆలోచించకపోవడం అనేది శోచనీయమే. పెద్దలారా, ఒక్కసారి ఆయన వైపు కూడా ఆలోచించండి, ఆయన మీద సింపతిని ప్రకటించండి. ఇది మా ప్రజలు టమాటాలో పంచుకోమన్న విషయం. ఒకసారి ఆలోచించండి.